నమస్తే. హైదరాబాద్ కోకాపేట్ వేదికగా ఆర్ఎంపీ పీఎంపీల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అయితే అట్టహాసంగా ముగిసిందనుకోవచ్చు. మనతో పాటు వెంకటరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే. గడిచిన 18 ఏళ్ళుగా ఒక సంఘాన్ని ఇంత అద్భుతంగా నడపడం అంటే ఆషామాషి విషయం కాదు. తెలియంది ఏమున్నదన్న, మేము చాలా కష్టపడ్డాము. పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము. ఏదో మారుమూల గ్రామం లోపల పేద ప్రజలకు సేవలు చేసుకొని 10, 20, 50, 100 తీసుకొని సేవలు చేస్తున్నాము. ఇది 18 సంవత్సరాల నుంచి గతంలో చేసినాము. ఇది 19వ సంవత్సరం. ఆర్థికంగా మా వాళ్ళు కూడా వాళ్ళతోటి చేదోడు వాదోడుగా వాళ్ళకు తోచినన్ని ఆర్థిక సహాయం ఇచ్చి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా డాక్టర్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆధ్వర్యంలో, జాఫర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినాం సార్. రీసెంట్గానే మంత్రి గారిని కలిశారు దామోదర్ రాజనరసింహ. కోర్టు కేసులు ఏవో ఉన్నాయని చెప్పి ఒక సమాచారం అందుతూ ఉంది. ఇకనైనా ఆర్ఎంపీ పీఎంపీలకు చట్టబద్ధత రాబోతూ ఉందా? మీ హక్కుల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతూ ఉన్నారు మీరు. అవును సార్, వాస్తవము. ఈ మధ్యకాలంలో సార్కు 3 సార్లు కలవడం జరిగింది. దాంట్లో మహిళా మనులు కూడా చాలామంది వచ్చారు. మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కూడా వచ్చారు. పోయినాము ఇంటికి నివాసంలో పోయి కలిసి మా ఉన్న డిమాండ్లు ఏంది, రాష్ట్రంలో ఉన్న 40,000 మంది ఆర్ఎంపీ పీఎంపీలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం అని అంటే మేము కోరుకునేది ఆత్మగౌరవంతో బతకడానికి ఒకటి. రెండవది, మాకు గుర్తింపు, చట్టభద్రత, ఐడి కార్డు, ఒక ఎగ్జామ్ పెట్టి ఇస్తారా, లేకపోతే గతంలో చేసిన ట్రైనింగ్ను పరిగణలోకి తీసుకొని మాకు ఈ సేవ అనుమతిస్తారా అని చెప్పేసి మేము వేడుకున్నాం. ఖచ్చితంగా దాన్ని కోర్టు పరిధిలో ఉన్నది. ఆ కోర్టు పరిధిలోది కొంచెము సొల్యూషన్ ఒక విధంగా రాగానే టీఎస్ఎంసీ అధికారులను కానీ, అదేవిధంగా ఐఎంఏ అధికారులను కానీ, వైద్యశాఖ అధికారులను పిలిచి కూర్చునబెట్టి మాట్లాడి మీ అందరికీ న్యాయం చేయ విధంగా సీఎం గారు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. సీఎం గారు కూడా మన దృష్టికి పోయింది కాబట్టి న్యాయం చేస్తాడు. కొంచెం ఓపికతోటి మీరు సమన్వయంతో ఉండాలని చెప్పి మంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా మా వాళ్ళంతా సమన్వయంతో, క్రమశిక్షణతోటి హద్దు మీరు వైద్యం చేయకుండా ప్రాథమిక చికిత్స వరకు చేసేటట్టు వాళ్ళందరినీ కాపాడుకుంటూ వస్తున్నా. అదేవిధంగా చేయమని చెప్తున్నాం. మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం.